మనము మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటం కరెక్టా కాదా? అయితే ఒకప్పుడు ఈ మిస్నామర్ ఏంటి అని అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే కనుక డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. అది ఎలాంటి ప్రాబ్లమ్స్ అని అంటే బాడీలో ఉండే విటమిన్స్ కానీ ఎనర్జీ కానీ అవన్నీ లో అయిపోవటం, బాగా డల్ అయిపోవటం, లేకపోతే సడన్గా సెడెంటరీ హ్యాబిట్స్ లాగా అయిపోయి ఫుడ్ క్రేవింగ్స్ అనేది ఇంక్రీజ్ అయిపోవటం, దానివల్ల ఎక్కువ ఫుడ్ తినేయటం ఇవన్నీ ఉంటాయి. మార్నింగ్ తినకపోతే మధ్యాహ్నం కల్లా కొంచెం ఆకలి అనేది ఎక్కువ అవటం ఇవన్నీ అవుతాయి. కానీ ఇప్పుడు ఏంటి అంటే కెరియర్ బేస్ ఆర్ వర్క్ స్టైల్ ప్రకారం కొంతమంది ఉన్నారు, నైట్ షిఫ్ట్స్లో ఉంటారు. వాళ్ళు నైట్కి జాబ్కి అనేసి వెళ్తారు. వాళ్ళు వచ్చేసరికి మార్నింగో లేకపోతే మధ్యాహ్నమో అవుతుంది, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళ బాడీలో ఉన్న హార్మోన్స్ అవన్నీ ఎట్లా రెగ్యులేట్ అవుతాయి అనేది చూసుకోవాలి. మేజర్గా బాడీలో మనకి కావాల్సిన వన్ ఆఫ్ ద మేజర్ హార్మోన్ ఇస్ కార్టిజోల్. ఆ కార్టిజోల్ అనేది మెయింటైన్ అవుతుంది, రెగ్యులేట్ అవుతుంది అని అంటే సరిపోతుంది. ఆ కార్టిజోల్ అనేది ఎక్కువ అయిపోయింది అని అంటే కనుక మనకి ఎక్కువ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది ఎక్కువ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ నిద్ర రావటము, ఎక్కువ పడుకోవటము ఇవన్నీ ఉంటాయి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మబ్బుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఒకటి బేసిక్గా ఎట్లా చూస్తామంటే మనం రాత్రి 10 గంటలకో 12 గంటలకో పడుకుంటాం. సో మార్నింగ్ 6 గంటలకి 7 గంటలకి లేదా మ్యాక్సిమం 8 గంటలకి లేచే వాళ్ళు ఉంటారు. రాత్రి నుంచి పొద్దున దాకా ఫాస్టింగ్ స్టేట్లో ఉన్నట్టు బాడీ. సో పొద్దున లేచాక కొంచెము కాలకృత్యాలు అన్నీ చేసుకున్నాక బ్రేక్ఫాస్ట్ అనేది చేసి రాత్రి నుంచి ఉన్న ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తున్నాం. అది ఎందుకు చేస్తున్నామనంటే రాత్రి నుంచి ఎట్లాంటి న్యూట్రిషన్ అనేది లేదు కాబట్టి పొద్దున్న లేచాక నెససరీ న్యూట్రియంట్స్ అంటే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇచ్చే పద్ధతిలో బ్రేక్ఫాస్ట్ అనేది ఇస్తాం. సో కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ అని అంటే సౌత్ ఇండియా ఇట్లాగే ఉండాలని లేదు. ఈవెన్ వెస్టర్నైజ్డ్ బ్రేక్ఫాస్ట్ అనేసి ఆమ్లెట్ అనేసి బ్రెడ్ అనేసి కార్న్ఫ్లేక్స్ అనేసి ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. సో దాంట్లోనూ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దీంట్లోనూ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ద టైమింగ్ ఆఫ్ ఈటింగ్ ద ఫుడ్ అంటే మార్నింగ్ 6 నుంచి 9 వరకు 6 నుంచి 10 వరకు తీసుకునేదే బ్రేక్ఫాస్ట్ అనేది అంటూ ఉంటారు. సో యు ఆర్ బ్రేకింగ్ ద ఫాస్ట్. సో ఏంటి అని అంటే దీనివల్ల హార్మోన్ రెగ్యులేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇట్స్ బెటర్ టు టేక్ బ్రేక్ఫాస్ట్ అంటారు. అంటే మార్నింగ్ మనం ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం అంటే దానికి వచ్చే న్యూట్రియంట్స్ వల్ల వచ్చే ఎనర్జీ, రిలీజ్ అయ్యే ఎనర్జీ ఈవినింగ్ వరకు బాగా మంచిగా పనిచేస్తుంది, బాడీని కరెక్ట్గా పెడుతుంది. మనం మార్నింగ్ ఒకవేళ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే కనుక డెఫినెట్గా ఓవర్ లాంగ్ టైం లాగా చూసుకుంటే లైక్ అడాప్టేషన్ అనేది లేకపోవటం వల్ల కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతాము. దానివల్ల ఏంటంటే ఫుడ్ క్రేవింగ్స్ అనేది ఎక్కువైపోతుంది. ఆ ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ అయినప్పుడు మనకి తెలియకుండానే ఫాస్ట్ ఫుడ్ తీసుకోవటం, ట్రాన్స్ ఫ్యాట్స్ తినటం ఇవన్నీ జరుగుతాయి. దానివల్ల వేరే మెటబాలిక్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి.